హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈ రోజు వీడియోలో బక్రీద్ స్పెషల్ మీఠీ సేవియాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి। మరి ఈ మీఠీ సేవియాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా రోస్టెడ్ సేవియాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి। నేను ఇక్కడ ఈ కప్పుతో 3 కప్పుల దాకా సేవియాను తీసుకున్నాను। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం। ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి। ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి। డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోండి। ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది। ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్ లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి। మళ్ళీ అదే ప్యాన్ లోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి। ఇందులోకి సేవియాని వేసుకొని ఫ్రై చేసుకోండి। మంటను లో ఫ్లేమ్ లోని పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవియా కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి। ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయ్యాక సేవియా ఉడకడం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని సేవియాను ఉడికించుకోండి। ఒకేసారి ఎక్కువ వేస్తే ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోండి। నేను ఇక్కడ మొత్తం 1.5 కప్పు దాకా వాటర్ని వేసుకున్నాను। అలాగే ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో వేసుకుంటున్నాను। కలర్ అనేది మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు। ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా అంతా కలుపుకోండి। ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాం। నేను ఇక్కడ 1 కప్పు దాకా షుగర్ని వేసుకుంటున్నాను। మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 కప్పు దాకా షుగర్ని వేసుకోండి। అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి। ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోండి। అలాగే ఇందులోకి 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి। మీ దగ్గర కోవా ఉంటే కోవా వేసుకోండి। మీ దగ్గర మిల్క్ పౌడర్ కోవా ఏవి లేకుంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు। అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని మంటను లో ఫ్లేమ్ లోని పెట్టుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు దమ్ చేయండి। ఇలా దమ్ చేశాక ఒకసారి మెల్లగా కలుపుకోండి। ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి। ఈ సేవియా చల్లారైతే ఇంకాస్త పొడి పొడిగా అవుతుందండి। అంతేనండి, మీఠీ సేవియా చేయడం చాలా ఈజీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।